హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా ఈజీ వేలో లట్కన్స్ కుట్టుకునే విధానం చూద్దాం. ఒక 5 ఫ్యాబ్రిక్స్ తీసుకుని వాటిని 3.5 ఉండేటట్లు చేసుకుని ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకున్నాక 4 ఇంచెస్ పొడవు ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఇట్లా ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఇట్లా కుట్టుకుని మంచిగా ఉల్టా తీసుకున్నాక 4 ఇంచెస్ ఇట్లా తయారు చేసుకుని 4 తయారు చేశాను నేను. ఇదే మళ్ళీ మెయిన్ బ్లౌజ్కి నాడాకి స్టిచ్ చేస్తాం కదా, ఆ నాడాకి పెట్టి ఒకటి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా స్టిచ్ చేసుకున్నాక ఇది మధ్యలో పెట్టుకుని సెంటర్లో ఇట్లా మనకు కావాల్సిన డిజైన్లో కొంచెం హెచ్చు దగ్గరగా పెట్టుకుని ఇట్లా తయారు చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఇట్లా పెట్టుకుని ఒక స్టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇట్లా స్టాప్ స్టిచ్ వేసుకుంటే అవి అన్నీ ఒకటే చోట ఉంటాయి, జారిపోకుండా ఉంటాయి. ఇట్లా మెయిన్ డోరీ కట్ చేయకూడదు. అటు ఇటు 4 చూసుకుని ఇది దారాలు రాకుండా ఇట్లా ఒక చిన్న క్లాత్ పెట్టి ఒక స్టిచ్ వేసుకుంటే అటు ఇటు డోరీ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. కింద ఉండే లట్కన్ కుచ్చాలి. ఇట్లా వేసుకున్నాక ఒక 3.5 క్లాత్ తీసుకుని 2 పీసులు తీసుకోవాలి. 3 ఆ పీసెస్ 2 ఇట్లా రౌండ్గా కట్ చేసుకుని ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాక ఒక స్టిచ్ వేసుకోవాలి 2 కలిపి. అదేవిధంగా స్టిచ్ వేసుకున్నాక ఇలా ఘాట్లు పెట్టుకుని ఇట్లా ఉల్టా తిప్పి స్టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా అణిగి ఉంటుంది. అప్పుడు ఇదే డోరీకి ఇది మధ్యలో పెట్టి సమోసా షేప్లో చేసుకున్నాక మధ్యలో పెట్టి ఇట్లా దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా దగ్గర స్టిచ్ చేసుకోవడం వల్ల ఆ మధ్యలో క్లాత్ పెట్టాం కదా, అది సెంటర్లోకి వస్తుంది. అప్పుడు డోరీ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఈ లట్కాన్స్ లెహంగాకి బ్లౌజెస్, డీప్ నెక్ బ్లౌజెస్ కూడా చాలా పెట్టుకుని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదే మా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. కామెంట్ రూపంలో మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ రూపంలో ఏమైనా తెలియచేయండి. ఓకేనా? చాలా బ్యూటిఫుల్ లట్కన్స్ తయారవుతాయి. ఇది లెహంగా కానీ కుట్టాను నేను. లెహంగా కూడా పెడతాను వీడియో, అందులో వస్తుంది. చాలా బాగుంటుంది.